నమస్తే 2025 మాస ఫలితాల్లో మే మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి మే మాసం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. చాలా వరకు పట్టుదల, ఓర్పు, సహనము ఈ మాసంలో కొంత ఇంప్రూవ్ అవడం అయితే కనిపిస్తోంది. మీనరాశి వారికి ఇవన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ అనమాట. వ్యాపార లావాదేవీలు చక్కగా ఉంటాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఈ మాసంలో ఖర్చులు కూడా కొంత అదుపులో ఉండే సిచ్యువేషన్, అంటే మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కొంచెం ఖర్చులు ఉన్నా కూడా థర్డ్ వీక్ నుంచి ఖర్చులన్నీ కూడా చక్కగా అదుపులోకి వస్తాయి మీనరాశి వారికి. ఇక కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఇంకా హెల్త్ కండిషన్స్ మీనరాశి వారికి చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఈ మే మాసం అంతా కూడా ఆరోగ్య పరిస్థితులు చక్కగా ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక మే ఆర్థిక వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే మే 22 తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా చేంజ్ అవుతున్నాయి. తర్వాత రాహుకేతుల యొక్క ట్రాన్సిట్ కూడా చేంజ్ అవుతుంది మే 18 నుంచి. సో దీనివల్ల ఈ ట్రాన్సిట్ చేంజ్ అవ్వడం వల్ల కూడా మీనరాశి వారికి కొంత శత్రువులపైన విజయం సాధించడం, అంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్తో పాటు శత్రువులపైన ఆధిపత్యము, కోర్టు కేసుల్లో విజయము, తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులు ఒక కొలిక్కి రావటము, తర్వాత ప్రేమ వ్యవహారాలు ఫలించడము, పెండింగ్లో ఉండే ఎన్నో సమస్యలకు ఒక పరిష్కారం అనేది ఈ మాసంలో దొరకడము, తర్వాత విద్యార్థులకి గుడ్ ఆపర్చునిటీస్ రావటము, గృహిణులకు చూస్తే మానసిక ప్రశాంతత చక్కగా ఉండటము, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు మీనరాశి వారికి కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో జాప్యంగా ఉండి ఇబ్బందులు చిన్నగా ఉన్నా కూడా ఈ సిచ్యువేషన్స్ చాలా కొన్ని పాజిటివ్గా చేంజ్ అవుతున్నాయి. హెల్త్ కండిషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా చేంజెస్ అనేవి సంభవిస్తూ ఉన్నాయి మీనరాశి వారికి. కాబట్టి ఎంత మైండ్ పైన లోడ్ ఉన్నా కానీ చుట్టూ ఉండే పరిస్థితులు అనుకూలంగా ఎప్పుడైతే మారుతాయో, శత్రువుల పైన విజయం పెరుగుతుందో, మానసిక ధైర్యం మీకు పెరుగుతుందో, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి మీనరాశి వారికి. దీంతో పాటు ఆధ్యాత్మికత కూడా ఎక్కువగా ఉంది. సో ఈ ఆధ్యాత్మికత కొన్ని మాసాలుగా పెరిగింది. ఇప్పుడు శత్రువులపైన విజయం సాధిస్తారు. మానసిక స్థిరత్వము, పేషెన్సీ లెవెల్ ఇవన్నీ పెరుగుతాయి. ఇంకా నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత గతంలో మోసపోయిన వాళ్ళకి కూడా కొంత ఊరట, ఉపశమనం లభిస్తుంది. ప్రేమ విషయాలు కూడా ఫలించే అవకాశం ఉంది అని మనం ఒకటి చెప్పుకున్నాము. తర్వాత సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొన్ని శుభవార్తలు మే 22, 23 తర్వాత కొన్ని శుభవార్తలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంతో నేర్పుతో ఓర్పుతో ఉండే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసికమైన ప్రశాంతత లభించబోతోంది మాసంలో మీనరాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు అన్ని రంగాల వాళ్ళకి చెప్పాను. ఇటు రైతులకు కానీ, మార్కెటింగ్ రంగము, మీడియా రంగము, వైద్య రంగము, వ్యాపార రంగం, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన, అలాగే గోవిందనామాల్ని పఠించుకోవడం వల్ల చక్కగా మానసిక ప్రశాంతత అన్ని రంగాల వాళ్ళకి, ఇటు విద్యార్థులు కూడా బయటికి వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మంచి ఆపర్చునిటీస్ మే 23 తర్వాత వస్తాయన్నమాట. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా కొన్ని పరిస్థితులు, అంటే ఈ మే నుంచి స్టార్ట్ అవుతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి, ఉద్యోగాల కోసం కానీ, విహారయాత్రలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు స్టార్ట్ అవుతాయి. మే 23 తర్వాత అనుకూలంగా సిచ్యువేషన్స్ మారబోతున్నాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.